పరిశుద్ధుడైన ప్రవేశక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. ఋతు గ్రంథము మొదటి అధ్యాయం 14, 15, 16 వచ్చిన. ఋతు అనగా స్నేహితురాలు, త్యాగమూర్తి, ప్రేమమూర్తి, నమ్మకమైన స్త్రీగా ఋతు అనే పేరుకు అర్థం. అత్త నయోమి మాట్లాడుతుంది. రూతు ఆమెను హత్తుకునేను, తన అత్తను రూతు హత్తుకునేను. అది అత్త మాట్లాడుతున్నాయి. నయోమి, నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమని. 2 కుమారులు మరణించినారు. నీ తోడి కోడలు వెళ్ళిపోయినదే, తన జనుల యొద్దకు నీ తోడి కోడలు వెళ్ళిపోయినదే, నీవు కూడా వెళ్ళుము అని అత్త అయిన నయోమి గారు మరి తన కోడలైన రూతు గారితో మాట్లాడుతారు. ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, కానీ ఈ రూతు గారు తన అత్తను హత్తుకున్నంతగా ప్రేమించింది. అందుకు రూతు గారు ఏం మాట్లాడుతున్నారు? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలి కొనవద్దు. అత్తతో రూతు గారు మాట్లాడుతున్నారు. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచి పెట్టుమనియు, నన్ను నీవు బ్రతిమాలు కూడవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడ్డాను. రూతు గారి యొక్క మాట. త్యాగమూర్తి, యవ్వన దశలో ఉన్న ఒక స్త్రీ అత్తను హత్తుకొనిన ఒక గొప్ప త్యాగం. అంతగా ప్రేమించింది. భర్త చనిపోయాడు. అత్తనేమో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో, నీ దారి నువ్వు చూసుకో, నీ జనం దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని అత్త మాట్లాడుతుంటే నువ్వు అలా మాట్లాడకూడదు. ఎంత ప్రేమ! నా వెంబడి రావద్దని నువ్వు అనకూడదు, నన్ను బ్రతిమాలుకునేవాడు. నీ వెళ్ళే చోటికి నేను వస్తా, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందాను. త్యాగమూర్తి, ప్రేమమూర్తి రూతు గారి యొక్క మాట. ఆమె నిజముగానే అత్తను హత్తుకొని ఉన్న ఒక గొప్ప త్యాగమూర్తి, ఉత్తమమైన కోడలుగా బైబిల్ గ్రంథంలో చిరస్థాయిగా మిగిలిపోయినది. రూతు గారి గురించి రాయబడి అటువంటి ఉత్తమమైన కోడలను మనం ఈ రోజున బైబిల్ గ్రంథం నుండి జ్ఞాపకం చేసుకుంటాం.